కాస్ట్‌లో హైయెస్ట్ వాల్యూమ్ ప్రొడ్యూస్ చేసి క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చేయగలిగినటువంటి పరిస్థితి మన ఫార్మా రంగానికి ఉంది. అలాంటి గొప్ప అవకాశం మనకుంది. కానీ మన ఆవిష్కరణ మనం చేసుకోకపోయినప్పుడు ఆ టెక్నాలజీ ఫీ భారం మనం భరించాలి కదా! ఒకవేళ వాడు ఇవ్వకపోతే మనకు ఆ వ్యాక్సిన్ దొరకనట్టే కదా! మన సన్నద్ధత ఎక్కడుంది? రాబోయే రోజుల్లో వేరే రకం వైరస్ వచ్చినప్పుడు మనమే డెవలప్ చేసుకొని ఇస్తే మనం ఎదగాలని ఎందుకు అనుకోవటం లేదు? ఎల్లకాలం ఇంకో టెక్నాలజీ మీద ఎందుకు ఆధారపడాలి? హెపటైటిస్ బి 1992లో ఇట్ వాస్ ఇంపోర్టెడ్ టు ద కంట్రీ ఎట్ కాస్ట్ ఆఫ్ ₹840. 3 డోసెస్ ₹2600 అయింది. ఒక ఫ్యామిలీలో ఒక బిడ్డకి ₹3000 ఖర్చు పెట్టి, అంటే ముగ్గురు పిల్లలుంటే ₹10,000 ఖర్చు అవుతుంది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అన్నీ కలిపి. అది రోగానికి మందు కాదు. ఇది ప్రొఫిలాక్టిక్. అంటే ఏమిటి? రోగం వస్తుందేమో, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వస్తుందేమో అన్న భయంతో ప్రొఫిలాక్టిక్ మెజర్‌గా వేసుకున్నటువంటి ఇంజెక్షన్. దానికి 10,000 ఎవరు ఖర్చు పెడతారండి? రోగానికి ఖర్చు పెడతారేమో కానీ రోగం రాకుండా అడ్డుకోవడానికి 10,000 ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అందుకనే ఇండియాలో ఎవరు వేసుకోలేదు. 45 మిలియన్ చిల్డ్రన్ వెన్ దే వర్ ఇన్ఫెక్టెడ్ అండ్ అవర్ గవర్నమెంట్ డిడ్ంట్ టేక్ ఎనీ యాక్షన్. WHO reprimanded our country and neighboring countries. These beggars come with a begging bowl for subsidized vaccines. How long we have to carry the burden of these beggars అని అన్నారు. అది విన్న నేను, మనకెందుకు ఈ వ్యాక్సిన్ లేకుండా పోయిందని అనుకున్నప్పుడు, నేను ఇండియాలో స్టాల్వర్డ్స్ కొంతమంది పెద్ద పెద్ద కంపెనీలను అప్రోచ్ అయినప్పుడు, ఇది బయోటెక్నాలజీ రూట్లో తయారు చేసిన వ్యాక్సిన్, మన దేశంలో బయోటెక్నాలజీ అన్నది ఇంకా వేళ్ళు ఉనుకోలేదు, వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ బయోటెక్నాలజీ అన్నారు. ఇది ఒక రకమైనటువంటి నిరాశావాదం. నా లెక్కలో అప్పటికే హైదరాబాద్లో సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ, అది చాలా వండర్ఫుల్ ఇన్స్టిట్యూట్. ఎన్ఐవి అని ఉంది పూనాలో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఇన్ని గొప్ప ఇన్స్టిట్యూట్స్ పెట్టుకొని మన దగ్గర బయోటెక్నాలజీ లేదన్నటువంటి నిరాశావాదం ఏమిటి అని నాకు, అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్. నేను ఆ లైఫ్ సైన్సెస్ సంబంధించిన వాడిని కాదు. స్టూడెంట్స్ కైండ్లీ నోట్ దిస్ పాయింట్, ఐ డు నాట్ బిలాంగ్ టు లైఫ్ సైన్సెస్. ఆయన పరిచయంలో చెప్పారు, నాది బ్యాక్గ్రౌండ్ ఎలక్ట్రానిక్స్. కానీ మనం ఏం చేయాలనుకున్నామో ఆ డొమైన్లో కొంత విషయం తెలిస్తే గొప్పే, మంచిదే. తెలియకపోయినంత మాత్రాన అది మనకు అడ్డం కాకూడదు. టాటాస్ 100 years బ్యాక్ స్టీల్ ఇండస్ట్రీ పెట్టారు, వాళ్ళు మెటలర్జిస్ట్లా. ఇటీవల వాళ్ళు ఆటోమొబైల్లోకి వచ్చారు. ఆటోమొబైల్ ఇంజనీర్స్ వాళ్ళు కాదు కదా. లండన్లో అతను, ఆ పేరు మర్చిపోయాడు, సింగ్, అతను స్టీల్ ఇండస్ట్రీ పెట్టాడు. ఈజ్ బీకామ్ స్టూడెంట్. హౌ కుడ్ ఈ అవసరాన్ని బట్టి ఎక్కడ మ్యూట్ చేశాను. హలో, వినపడుతుందండి? వినపడుతుందండి. మీ మాట ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ మారిన పరిస్థితిలో మనకు కావాల్సినటువంటి, ఒకప్పుడు మన ప్రయారిటీలు ఏమిటండి? ఐటీ, ఐటీ, ఐటీ. ఎందుకు ఐటీ? ఐటీలో ఏమన్నా ఐపీలు సంపాదించామా? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సంపాదించామా? మనకు ఒక్కదానికి ఐపీ లేదు. మన వాళ్ళు కూలీలుగా వలస వెళ్ళిపోయి అమెరికాలో ఆ కంపెనీలకి మనం డెవలప్ చేసాం, దాని మీద ఆదాయాలు వాళ్ళు పొందారు, కూలీ మనకు వచ్చింది. మనం డాలర్స్ కూలీలు సంపాదించాం. మన దేశానికి ఏమన్నా డాలర్స్ వచ్చినాయేమో కానీ ప్రతిష్ట వచ్చిందా? వీళ్ళందరూ ఐటీలో నిపుణులు అని పేరే కానీ వాళ్ళు చేసిన లో ఎండ్ జాబ్ అక్కడ. ఇక్కడ కూర్చొని అదే విండోస్, అదే ఆఫీసు డెవలప్ చేసుకుంటే ఈ దేశానికి ప్రతిష్ట ఉండేది. ఆవిష్కరణ అనేది ఇక్కడ లేకుండా పోయింది. ఐటీకి అవకాశం ఎందుకు వచ్చిందంటే అమెరికాకు వెళ్ళే అవకాశం వచ్చింది. అమెరికాలో మనకు జాబ్స్ ఇస్తే గంటకి $20, $30 దొరుకుతుంది, మన జీవితం బాగైపోతుంది, అందరూ వెళ్ళిపోయారు. ఇంజనీరింగ్ కాలేజీలు ఐటీ కోసంగా 780 కాలేజీలు తయారైనాయి ఒక ఆంధ్రదేశం, ఉభయ రాష్ట్రాల్లో. ఇవాళ 400 పడిపోయినాయి అనుకోండి. మెడికల్ కాలేజ్ కేవలం ఎన్ని ఉన్నాయండి? 43. మనకి డాక్టర్లు అవసరం లేదా? మనకు కొట్టి ఇంజనీర్లే కావాలా? ఆ ఇంజనీర్ కూడా ఎవరు? ఐటీ వాళ్ళేనా? మెకానికల్ ఎక్కర్లేదా? ఎలక్ట్రికల్ ఎక్కర్లేదా? సివిల్ ఎక్కర్లేదా? పోలరైజ్డ్ అంతా ఏమిటంటే డాలర్ డాలర్ డాలర్.
ఇవాళ అమెరికా 3 కోట్ల మంది ఉద్యోగాలు పోగొట్టి వాళ్ళు రోడ్డును పడి అడుగు తింటున్నారు, కాళ్ళలో వెళ్ళి అడుగు తింటున్నారు. మీరు వాట్సాప్ చూస్తే రానున్న రోజులు కూడా అవే దానికి. ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్టూడెంట్స్ మిమ్మల్ని అడ్రస్ చేస్తున్నాను నేను. మీరు మళ్ళీ ఇంకా అమెరికా మీద మనసు పెట్టుకుంటారా, లేకపోతే ఇండియాలో ఉండి మన జీవితం అనుకుంటారా? ఆలోచించండి. ఇప్పుడు కావాల్సింది సైన్స్. ఇలా ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు మనుషులు అని చెప్పి అన్నారు. మనం ఒక ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దాన్ని దాటి ఇద్దరు సైనికులు పాకిస్తాన్ వాళ్ళు మనలోకి వచ్చారని మనం మిసైల్స్ రెడీ చేసి పెట్టుకుని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టుకొని ఉంటే, ఇక్కడ ఈ కరోనా లాంటివి వచ్చినప్పుడు ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి? దీనికి మనం చేసినటువంటిది ఏమిటి? దీని మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏమిటి? ఆరోగ్యం మీద ఎంత ఖర్చు పెట్టాం, వైద్యం మీద ఎంత ఖర్చు పెట్టాం, విద్య మీద ఎంత ఖర్చు పెట్టాం? ఇవి మారతాయి. ప్రభుత్వంలో మార్పు రావాలి, మన సిలబస్లో కూడా మార్పులు రావాలి, మన విద్యా విధానంలో మార్పులు రావాలి, స్టూడెంట్స్ ఆలోచన తీరు మారాలి. అమెరికా అని సంకలు గెలుచుకొని వెళ్ళిపోవడం మానాలి. మన దేశానికి అవసరమైనటువంటి మన మందులు మనం తయారు చేసుకోవాలి. ఇవాళ ఆ టెస్ట్ కిట్స్ చైనా నుంచి తెచ్చుకొని ఒకటే పని చేయలేదు. చివరికి ఇక్కడే తయారైనటువంటి 2 కంపెనీలు ముందుకు వచ్చినాయి 3 నెలల తర్వాత. ఇది ముందుగా జాగ్రత్త పడుంటే మనం ఆ టెస్ట్ని ₹100 చేసుకునే టెస్ట్ని ₹2000 లెక్కన కొన్నాం మనం చైనా నుంచి. అవి పనిచేయలేదు. ఈ ఆవిష్కరణ మనం చేయలేక కాదు, రాకెట్ టెక్నాలజీ కాదు, స్పేస్ టెక్నాలజీ కాదు, ముందుగా ప్రిపేర్డ్గా లేకపోవడం. ఇప్పుడు ఈ గుణపాఠంతో విద్యార్థులు మీరు నేర్చుకోండి. ఈ దేశాన్ని మనం చేయవలసింది ఎంతో ఉంది, చేయొచ్చు. నిజానికి భారతదేశం యొక్క పూర్వ వైభవాన్ని మీరు కానీ ఒకసారి సమీక్షిస్తే ఇది గురుస్థానంలో ఉన్నటువంటి దేశం. అందరూ వాళ్ళెవరు కళ్ళు తెరవనటువంటి టైంలో మనం ఇచ్చాం అస్ట్రానమీ, మనం ఇచ్చాం జాగ్రఫీ, మనం ఇచ్చాం జామెట్రీ, మనం ఇచ్చాం క్యాల్కులస్, ఆల్జిబ్రా అన్ని మనం నేర్పించాం. ఇవన్నీ మర్చిపోయి ఇవాళ నేను ఆ యూనివర్సిటీకి చదువుతాను, ఈ యూనివర్సిటీకి చదువుతాను అంటున్నారు. పొరపాటు. పోయి చదివి నీ చదవడమే కాదు, అక్కడ కూర్చొని ఐటీలు ఎంప్లాయీగా మారిపోయారు, కూలీగా మారారు. గంటకు $20 తీసుకొని తృప్తి పడిపోయారు. ఇండియాకి రండి, చేయండి. ఇండియాలో ఆవిష్కరణ చేయండి. ఇండియాని సమున్నత స్థానంలో నిలబెట్టాల్సిన బాధ్యత మీది. ఈ కరోనా మీకు ఆ విషయంలో మీకు దిశానిర్దేశం, ఒక నాయకుడు చేయలేని దిశానిర్దేశం ఒక వైరస్ చేసింది మీకు. ఆ వైరస్ మహమ్మారి కాదు, భద్రకరి, మన అమ్మవారు. ఒకప్పుడు మనకు వచ్చినటువంటి అమ్మవారిని అది స్మాల్ పాక్స్ అని పెద్దమ్మవారు పోసింది అనేవాడు. ఏమిటి అర్థం? అమ్మవారు అంటే అమ్మవారు మనం తినడానికి రాదు, భయపెట్టడానికి వస్తుంది. కొంతమంది ప్రాణాలు కూడా పోతాయి, కాదన్న. అజాగ్రత్తగా ఉన్న వాళ్ళ ప్రాణాలు పోతాయి, జాగ్రత్తగా ఉన్న వాళ్ళు బతుకుతారు. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిందో నేర్చుకోవాలి, కానీ దాని మీద కవితలు రాసి దాన్ని చీచి చెండాడిస్తామని కారణం కాదు. ఈ దేశంలో విద్యా విధానంలో మార్పు రావాలి, ప్రభుత్వాలు ఆలోచించే తీరులో వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాధాన్యాల్లో మార్పు రావాలి, బడ్జెట్ అలొకేషన్స్ మారాలి. మనం కూడా విద్యలో ముఖ్యంగా ఇది ప్రభాకర్ గారు మీరు ఆలోచించాలి. ఇవాళ క్వశ్చన్ పేపర్స్లో ఒక సబ్జెక్ట్ ఇచ్చి ABCD అని ఛాయిస్లు ఇస్తే విద్యను మీరు జోదం చేశారా? ఇది టిక్ పెట్టి వాడు పాస్ అయిపోతాడా? ఏమండి, ఒక వాక్య నిర్మాణం తెలుసా? ఇవాళ తను ఇప్పుడు పాస్ అయ్యే ఇంజనీరు రేపు తను పోయి పని చేయడు, తన కింద ఉన్నటువంటి మనుషుల చేత పని చేయిస్తాడు. తనకు అభివ్యక్తి లేకపోతే వాళ్ళకి ఎట్లా ఏ విషయం చెప్పగలడు? టిక్ A టిక్ B అయితే సరిపోతుందా? వాడికి ఒక విషయాన్ని సమగ్రంగా చెప్పగల తన కింద పనిచేసేవాడికి, అరే నాకు కావాల్సినటువంటి డిజైన్ ఇది, నేను ఈ పని చేయబోతున్నాను, దీనికి కావాల్సినటువంటి ఫ్లో ఇది అని చెప్పగల పరిస్థితిలో ఉన్నాడా? ABCD టిక్ చేసిన వాడికి తన కింద ఎంప్లాయీకి, తన కింద ఉన్నటువంటి సబార్డినేట్స్కి దిశానిర్దేశం ఏం చేయగలడు? తనకు కావాల్సిన పని ఏ రకంగా రాబట్టుకోగలడు? తను కమ్యూనికేట్ చేసే స్థితిలో ఉన్నాడా ఇవాళ ఏ ఇంజనీర్ అయినా? ABCD టిక్కు మార్కులు పోయి సమగ్రంగా ఒక వాక్య నిర్మాణం చేసి తనకు అర్థమైనటువంటి విషయాన్ని సమగ్రంగా రాయగలిగిన పరిస్థితి రావాలి. మీ క్వశ్చనింగ్ కూడా అలాగే ఉండాలి. ఇవాళ రేపు ఏ ఫార్ములాను ఒప్పజెప్పక్కర్లేదు, బట్టి పట్టక్కర్లేదు. క్యాల్కులేటర్స్ వచ్చినాయి, కంప్యూటర్స్ వచ్చినాయి. ఆయన అప్లికేషన్స్ నేర్పించండి. కేవలం పరీక్షలో పాస్ కావడానికి A+B² A² + B² + 2AB అని చెప్పగలిగిన వాడే పాస్ కావడం అనవసరం. ఆ అప్లికేషన్ ఏదైతే అది ఎక్కడ వాడతారో దాని మీద వాడికి మనసు లగ్నమేట్టుగా చెప్తే, దాని అప్లికేషన్ ఓరియంటెడ్గా విద్యగానే ఉంటే సమాజానికి వాడు ఉపయోగపడతాడు. కేవలం ఫార్ములాలు అప్పచెప్పిన వాడు సమాజానికి ఉపయోగపడతాడండి. అది ఎక్కడ వాడాలో తెలియదు, ఎలా వాడాలో తెలియదు. అతను చేతిలో అస్త్రం ఉన్నా దాన్ని వాడలేనటువంటి కర్ణుడిలాగా తయారవుతాడు. శాపం కర్ణుడికి ఏమిటి? తనకు అన్ని అస్త్రాలు ఉన్నాయి కానీ వాడడానికి ఆ టైంకి గుర్తురావు. అలాంటి పరిస్థితుల్లోనే మన ఇంజనీర్లు, మన టెక్నీషియన్స్ ఉన్నారు ఇవాళ. కాబట్టి విద్యా విధానంలో మార్పులు రావాలి. వాళ్ళకి అప్లికేషన్ ఓరియంటెడ్ సిలబస్ తయారు చేయాలి. చెప్పిందే చెప్పి ఓమ్స్లా ఎంతకాలం చెప్తా ఉంది, ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఎంతకాలం చెప్తా ఉంది. లెట్ హిమ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఆర్కిమిడీస్ ఇస్ దేర్. ఆ ప్రిన్సిపల్ ఉందేని వాళ్ళు లెట్ దెమ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆ అప్లికేషన్తో వేరే
విషయాల మీద ఆలోచించే పద్ధతిలో వాళ్ళకు సమస్యనిచ్చి పరిష్కారం చెప్పండి. ఇప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్కి ఇంతకుముందు కేవలం మాస్కులు డాక్టరు ఒక నర్సో వాడేవాళ్ళు. ఇప్పుడు అందరం వాడాల్సి వచ్చింది. ఎన్ని ఎన్ని మాస్కులు కావాలి, ఎంత వాల్యూమ్ ప్రొడక్షన్ కావాలి. రెండోది ఒక్కో మాస్క్ ఒక్కో రకం, అన్ని మాస్కులు ఒకటి కాదు. ఒక కోవిడ్ పేషెంట్తో డీల్ చేసినప్పుడు డాక్టర్ వేసుకున్న మాస్క్ వేరు, మనం ఐసోలేటెడ్గా బయట తిరుగుతున్నప్పుడు వేసుకునే మాస్క్ వేరు. శీతాకాలం వేసుకోవాల్సిన మాస్కులు ఒక రకంగా ఉంటాయి, వేసవి కాలంలో వేసుకోవాల్సిన మాస్కులు ఇంకో రకంగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన మార్పు. ఇన్ని రకాల మాస్కులు, ఇన్ని వెరైటీస్, ఇంత వాల్యూమ్ అవసరమైనయా? వెంటిలేటర్స్ అనగానే మెడికల్ డివైస్ అది. వెంటిలేటర్ అనేక మల్టీపర్పస్ కోసం తయారు చేసింది. ఒక హార్ట్ పేషెంట్కి వాడతారు, ఒక పల్మనాలజిస్టు వాడతాడు, ఇంకొక ప్రాబ్లం ఉన్నవాడు వాడతాడు. ఇవాళ కోవిడ్ ఇలాంటివి వచ్చినప్పుడు కేవలం అది ఊపిరితిత్తులకు సంబంధించింది. మల్టీ టాస్కింగ్ కాకుండా సింగిల్ పర్పస్ కోసం తయారు చేసిన వెంటిలేటర్ సింపుల్గా తయారు చేస్తే కాస్ట్ తగ్గిపోతుంది. అప్పుడు మనం 5 లక్షలు పెట్టి 6 లక్షలు పెట్టి వెంటిలేటర్ కొనక్కర్లేదు. బహుశా ఇన్నోవేషన్ డిజైన్తో 50,000కి వెంటిలేటర్ తయారు చేయొచ్చు ఫర్ స్పెసిఫిక్ పర్పస్. పాయింటెడ్గా స్పెసిఫిక్ పర్పస్తో చేసుకున్న వెంటిలేటర్, పర్మనాలజిస్టులు చేసుకునే వెంటిలేటరు 50,000కి కావచ్చు. అది మల్టీ టాస్కింగ్ కాదు. అలాంటి ఆవిష్కరణ చేయొచ్చు. డయాగ్నోస్టిక్ కిట్స్ మనం తయారు చేసుకుంటే అనేక రకాల మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ వచ్చినాయి, వాటి తయారు చేసుకోవచ్చు. వ్యాక్సిన్ క్యాండిడేట్స్ తయారు చేయొచ్చు. జెనోమ్ సీక్వెన్సింగ్ అంతా చేయొచ్చు ఈ వైరస్కి. అది జెనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఇతర దేశాలు R&D చేసే వాళ్ళు సప్లై చేయొచ్చు. డయాగ్నోస్టిక్ కిట్స్ కావాల్సిన రియేజెంట్స్ తయారు చేయొచ్చు. ఎన్నో ఆవిష్కరణ. ఇప్పుడు అందరికీ ప్రభుత్వంలో ఉద్యోగం కావాలంటే దొరకదు, ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం కావాలంటే దొరకపోవచ్చు. మీ అంతటా మీరు మీ ఉద్యోగాన్ని క్రియేట్ చేసుకునే పరిస్థితి మీరు రావాలి. మీ ఉద్యోగాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తారు, అక్కడ రిజిస్ట్రారు మీరు డాక్యుమెంట్ తీసుకొస్తే దాన్ని రిజిస్టర్ చేస్తాడు, సంతకాలు పెడతారు. అక్కడ రెడీగా తయారై ఉంటారు, మేము డాక్యుమెంట్ రైటర్స్ అండి, మాకు ఇవ్వండి, మేము చేసి పెడతాం. డాక్యుమెంట్ రైటర్కి ఎవరిని ఉద్యోగం ఇచ్చాడా? వాళ్ళకి నెల జీతాలు ఇస్తున్నారా? వాడంతట వాడు జాబ్ క్రియేట్ చేసుకోలేదా? అవసరాన్ని గుర్తించి అక్కడ తయారయ్యారు. ఒకప్పుడు మనకు సైబర్ కేఫ్లు ఉండేవి, ఇంటర్నెట్ చాలా పరిమితంగా ఉన్న రోజులు. మనకు ఎల్లో ఫోన్స్ ఉండేవి, ISD STD ఇక్కడ చేయబడును అని. వాడు పోయి వాడేవాడు. అప్పుడంతా వాళ్ళు సొంతగా పెట్టుకున్నారు, దాని మీద జీవనాధారం సంపాదించుకున్నారు. అవి పోయినాయి, మార్పులు వచ్చినాయి. ఇవాళ సెల్ ఫోన్స్ వచ్చేసినాయి. సెల్ ఫోన్స్ వచ్చాక ISD బూతులు, STD బూతులు పోయినాయి, సైబర్ కేఫ్లు పోయినాయి, ఇంటర్నెట్ కేఫ్లు పోయినాయి. పోయినప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోయి రోడ్డు పడిపోలేదు, వాళ్ళు కొత్త రకం ఉద్యోగాలు ఎత్తుకున్నారు. అంటే ఉద్యోగాలు పోవు, ఉద్యోగాలు మారతాయి. టెక్నాలజీ పోదు, టెక్నాలజీ మారుతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీకి అనుగుణంగా మీ ఆలోచన పద్ధతి మారాలి. మీ కొత్త సంవిధానం ఎత్తుక్కొని మీ జాబ్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎన్నో ఉన్నాయి, కన్సల్టెంట్స్ ఎంతో మంది పుట్టుకొచ్చారు. ప్రతి దానికి కన్సల్టెంట్ ఉన్నాడు. ఇవాళ లీగల్ మీకు లాయరే ఉండొచ్చు, లాయర్ని ఏ ప్రశ్నలు వేయాలి, లాయర్కి ఏ రకం సమాధానం ఇవ్వాలి చెప్పే లీగల్ కన్సల్టెంట్స్ ఉన్నారు ఇవాళ. అలాంటి కన్సల్టెంట్గా మారండి. మీకున్న ప్రతిభను బట్టి ఒక వస్తువు, ఒక సర్వీసో ఏది కానీ. ఇంకోటి కూడా చెప్తాను, ఇప్పుడు ఫార్మాస్యూటికల్స్లో ఎంతో చాలా ఖర్చు పెట్టి చేస్తున్నారు రీసెర్చ్. ఒక వ్యాధికి దానికి చికిత్సా విధానం చేయడానికి కానీ, ఒక వ్యాక్సిన్ చేయడానికి కానీ $100 of millions ఖర్చు అవుతుంది. ఒక ముందు ఆల్రెడీ ఉంది, ఆ మందుని ఒక పర్పస్ కోసం వాడుతున్నాం. కెన్ వి రీయూజ్ దిస్ మెడిసిన్ ఫర్ రీపర్పస్ చేయొచ్చా అన్న కొత్త ఆలోచన. అంటే ఏమిటి? పారాసెటమాల్ ఉంది, పారాసెటమాల్ కాదు, ఆస్పిరిన్ ఉంది. ఆస్పిరిన్ ఎందుకు వాడేవాళ్ళం అండి? తలనొప్పికి వాడేవాళ్ళం. ఆ ఆస్పిరిన్ని తర్వాత గమనించారు, దానికి బ్లడ్ థిన్నింగ్ క్వాలిటీ ఉంది అని. బ్లడ్ థిన్నింగ్ క్వాలిటీ ఉంది కాబట్టి హార్ట్ పేషెంట్స్కి ఆస్పిరిన్ వాడండి అంట. ఇప్పుడు తలనొప్పికే కాదు, అది హార్ట్ పేషెంట్స్ వాడుతున్నారు. దాన్ని ఏమంటారు? ఆ మెడిసిన్ రీపర్పస్ చేశారు. ఆ రకంగా మనకు అనేక మెడిసిన్స్ మీరు రీపర్పస్ చేయొచ్చు. చేసే విధానం అది తక్కువ రీసెర్చ్. ఒక వ్యాధికి ఒక మందు కొనుక్కోవడానికి కొన్ని థౌజండ్స్ ఆఫ్ మాలిక్యూల్స్ మీరు ఎగ్జామిన్ చేయాలి. ఆ థౌజండ్స్ ఆఫ్ మాలిక్యూల్స్ లో మీరు జల్లెడ పెడితే 100లోకి వస్తాయి, 100లో మళ్ళీ జల్లెడ బట్టి క్లినికల్ ట్రయల్స్కి వెళ్తే 10 మిగులుతాయి, 10లో 1-2 ఎకనామికలీ వైబుల్ అవుతుంది. అంటే మీరు 10,000 మాలిక్యూల్స్ ట్రై చేస్తే ఒక్క ప్రోడక్ట్ చివరికి సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు. అది పెద్ద ప్రక్రియ, ఖర్చుతో కూడింది. మీకు ఆల్రెడీ ఒక మందు ఉంది, ఈ మందు ఒక పర్పస్కి వాడుతున్నారు. మీకు ఇంకోటి కూడా చెప్తాను, మీ అందరికి తెలిసే ఉండాలి, కొంచెం ఎంబరాసింగ్ ఉండొచ్చు. వయాగ్రా వాజ్ నాట్ మెంట్ ఫర్ సెక్షువల్ యూస్ ఎట్ ఆల్. ఒరిజినల్లీ ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ క్లాట్స్ ఆఫ్ బ్లడ్ ఇన్ ది బ్రెయిన్. బ్రెయిన్లో వచ్చే క్లాట్స్ కోసంగా వయాగ్రా అన్న మెడిసిన్, వయాగ్రా అని పేరు కాదు, అది వేరే మాలిక్యూలు, దాన్ని తయారు చేశారు. అప్పుడు క్లాట్స్ తొలగించేది. తర్వాత గమనించారు, ఇది రక్త ప్రసరణకు బాగా తోడ్పడుతుంది కాబట్టి
సెక్స్ సామర్థ్యాన్ని కూడా పనికొస్తుంది అని చెప్పి రెండో రీపర్పస్ కోసంగా వయాగ్రా అని పేరు పెట్టి రిలీజ్ చేశారు. అంటే ఒకే మందుని అన్ని పద్ధతులకి వాడేటటువంటి ఆ రీపర్పసింగ్ విధానం అదొక రకమైన ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అంటే ప్రతిసారి ఒక కొత్త వస్తువు కనిపెట్టే కాదు. కార్బొరేటర్ని మోటార్ సైకిల్లో ఉన్న కార్బొరేటర్ని కొద్దిపాటి మార్పులు చేసి దాని ఫ్యూల్ ఎఫిషియన్సీ అలా పెంచి కొత్త ప్రోడక్ట్ ఆవిష్కరణకు లేవదీశారు. ఒక మందుని ఒక పర్పస్కే కాకుండా వేరే పర్పస్ కూడా వాడొచ్చు అన్నటువంటి ఇన్నోవేషన్ కూడా ఇన్నోవేషన్. ఒక సర్వీసు ఒక రకంగా చేస్తుండేవాడు ఒకప్పుడు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ మనకు బాగా మంచి సర్వీస్ చేసింది. మన ఇంటికి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాడు. కొరియర్ సర్వీస్ ఎందుకు వచ్చింది? దాంట్లో ఏదో ఒక వెసులుబాటు ఉంది కదా. మీకు అర్జెంటుగా ఒక రోజులో చేరవేయగలుగుతున్నాడు. ఎందుకు చేయగలుగుతున్నాడు? అతను ఒక రీసెర్చ్ చేశాడు దాని మీద. ఈ ట్రాన్స్పోర్టేషన్ సమీకరించి ఫెడెక్స్ అనేవాడు ఒక సంస్థ పెట్టి ఒక ఎయిర్ క్రాఫ్ట్ పెట్టి తిప్పాడు దేశాల మధ్య. ఎక్కడికైనా మనం పాత్రలో ఉత్తరం రాస్తే 15 రోజులకు చేరేది. ఇవాళ సెకండ్ డే ఆర్ థర్డ్ డే మీకు చేరిపోతుంది. ఆ ఇన్నోవేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఫెడెక్స్ లాంటి వాళ్ళు ఆలోచించుకుంటే కొత్త సంవిధానం. ఇలాంటి ఆవిష్కరణ అంటూ మీరు చేయాలి కానీ ప్రతి దాంట్లో మీరు ఏ ప్రోడక్ట్ అల్టిమేట్ కాదు, ఏ సర్వీస్ అల్టిమేట్ కాదు. ప్రతి దాంట్లో ఇంప్రూవైజేషన్కి స్థానం ఉంది, స్కోప్ ఉంది. మనసు పెట్టాలి కానీ ప్రతి ప్రోడక్ట్ని మనం రీఇన్వెంట్ చేయొచ్చు. ఒకప్పుడు మనకు గ్రామ్ఫోన్ రికార్డు ఉండేవి, ఎల్పి రికార్డ్స్. అవి పోయినాయి. వచ్చినాయి క్యాసెట్ రికార్డ్స్ వచ్చినాయి. ఆ క్యాసెట్ రికార్డు వచ్చినంత కాలం మేము ఇక్కడ క్యాసెట్ రికార్డర్స్ రిపేర్ చేయబడును పెద్ద షాపులు ఉండేవి. ఇవాళ ఏమన్నా షాపులు ఉన్నాయా? మారిపోయినాయి. సిడి ప్లేయర్స్ వచ్చినాయి, సిడి ప్లేయర్ రిపేర్ షాప్స్ వచ్చినాయి. అవి ఉన్నాయా? ఇవాళ లేవు. పెన్ డ్రైవ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు వాటి అవసరమే లేకుండా పోయింది. కానీ వాళ్ళందరూ రోడ్డును పడిపోలేదు. వాళ్ళు రీఓరియంట్ చేసుకొని కొత్త జాబ్స్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు చాలా మంది మీకు ఈ కంప్యూటర్స్ సంబంధించినటువంటి అందరూ కంప్యూటర్స్ మీద నాలెడ్జ్ సంపాదించలేరు. దాన్ని సెటప్ చేయడం, దాన్ని ఫార్మేట్ చేయడం, దాన్ని ఆ యూజర్కి వెళ్ళి కొంత దానికి సంవిధానం చెప్పడం అదొక రకమైనటువంటి సర్వీస్. అది దానికి కూడా చాలా మంది తయారైనారు. మీరు కొత్త కంప్యూటర్ మేము సజెస్ట్ చేస్తామండి, మీ అప్లికేషన్ మేము అనలైజ్ చేసి మీకు ఈ రకమైన కంప్యూటర్ మంచిది, దీనికి సంబంధించినటువంటి డేటా ఇది అని వాళ్ళు సెలెక్ట్ చేసి పెడతారు. దాని మీద మీకు ట్రైన్ చేసిపోతారు. ఇది కూడా ఒక సర్వీసే కదా. ఇలా ఎన్నో ఉన్నాయి చేస్తే. కాబట్టి మీరు ఆఫ్టర్ కోవిడ్ స్వయం సమృద్ధి, స్వావలంబన అనే ఈ 2 అంశాలు పెట్టుకొని అమెరికాలో ఇటు గ్లామర్ పోయింది, అక్కడ వాళ్ళకే జాబ్ లేవు, మీరు పోయి చేసేదంటూ ఏముండదు. అదేదో వాళ్ళు కూడా నేను ఎప్పుడూ ఒకప్పుడు శాపంలాగా నాకున్న కష్టాలతో నేను 92లో నాకు కలిగినటువంటి ఈ టెక్నాలజీ గురించి నేను అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి చాలా తీక్షణమైనటువంటి విమర్శలకు బాధపడి నేను అప్పుడు వాళ్ళకి పెట్టిన శాపం ఏంటంటే ఎప్పటికైనా మీరు మా దేశానికి వీసా కోసం క్యూలో నిలుచుకుంటారు భారతదేశానికి అని చెప్పి అనేవాడిని. అదే జరుగుతుంది ఇవాళ. చూడండి, అక్కడి నుంచి ఇక్కడికే వస్తారు, మనం పోవాల్సిన అవసరం ఉండదు. మన దేశంలోనే ఉండి మన ఆవిష్కరణ మనం చేసుకోవాలి, వాళ్ళకి మనం జాబులు ఇచ్చే స్థితికి రావాలి. ఇప్పుడు చూడండి 100% ఎఫ్డిఏకి మనం తలుపులు బోలా తెరిచాం. చాలా మంది దేశస్తులు జాపనీస్ కానీ, ఇటాలియన్స్ కానీ, యూరోపియన్స్ కానీ చైనా నుంచి వచ్చేసి ఇండియాలో పెట్టాలనుకుంటున్నారు. మీకు అవకాశాలు తెరుచుకొని ఉన్నాయి, మీ జాబ్స్ ఇక్కడే ఉన్నాయి, మీరు ఎత్తుకుంటే మీ జాబ్స్ ఇక్కడే ఉన్నాయి, మీ సర్వీసెస్ ఇక్కడే ఉన్నాయి, మీకు మంచి భవిష్యత్తు ఇక్కడే ఉంది. నౌ న్యూ పారాడైమ్ ఆఫ్ లైఫ్ ఈస్ కమింగ్ ఇన్ ఇండియా. ఎవ్రీబడి ఈస్ ట్రస్టింగ్ ఇండియా బికాస్ ఆఫ్ అవర్ ఓన్ ధర్మ. చైనాని వాడు ఎవడు నమ్మడు, వాడు చేసిన మోసం అంతా ఇంత కాదు. ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రమాదం మీకు తెలియజెప్పాలి. మనం 3rd ప్లేస్లో ఉన్నాం ఔషధ రంగంలో. అంటే ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ఔషధాలు 3వ స్థానంలో ఉన్నంత గొప్ప స్థానం ఎదిగాం కదా. కానీ మీకు తెలియాల్సినటువంటి ఇంపార్టెంట్ ప్రమాదమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఔషధాలు ఫార్ములేషన్స్ తయారు చేయడానికి 70% ముడి సరుకు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. దాన్ని ఏపీఐ అంటారు, అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. అది వస్తే గానీ మనం మన ఔషధాలు తయారు చేసుకోలేం. మరి 70% వాళ్ళ మీద ఆధారపడితే వాడికి మనకు సరిగా లేదనుకోండి. ఇప్పుడు చైనా బార్డర్లోనే యుద్ధం నేపాల్ ద్వారా పెట్టుకుంటున్నాడు. ఏదో యుద్ధం ముదిరి వాడు ఆ 70% మనకు కావాల్సిన ముడి సరుకు ఇవ్వకపోతే మన ఔషధ రంగం 3వ స్థానంలో ఉంటుందా, 30వ స్థానంలో పడిపోతుందా? మరి ఆ ఏపీఐ సంబంధించినటువంటి రీసెర్చ్ మన దేశంలో జరగాల అక్కర్లేదా? దాన్ని జరగాలంటే R&D ఫండ్స్ కావాలా పర్లేదా? మీరందరూ ఆల్రెడీ మీరు మేజర్స్, ఇప్పుడు 18 years దాటాయంటే మీరు ఓటర్సే. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు మేనిఫెస్టో తీసుకొచ్చినప్పుడు నాయకులు వాళ్ళు మీరు డిమాండ్ చేయండి, మాకు రీసెర్చ్ మీద ఫండ్స్ ప్రొవైడ్ చేయాలి, దేశాన్ని స్వయం సమృద్ధిగా దిశలో నడిపించాలి, ఉచితాలు ఇవ్వడం మానేయండి. మాకు కావాల్సింది ఏంటంటే ఈ దేశంలో స్వయం సన్నద్ధత, మన కాళ్ళ మీద మనం నిలబడగలిగిన పరిస్థితి రావాలి. మన మందులు మనం తయారు చేసుకునే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి, కావాల్సిన నిధులే లేవు. మీరు మళ్ళించండి. డిఫెన్స్ మీద అంత ఖర్చు పెట్టక్కర్లేదు. దేశం అంటే మనుషులు కాబట్టి కేవలం లైన్ ఆఫ్ కంట్రోల్
ఒక భూభాగంలో 10 అడుగులు చొచ్చుకొచ్చారంటే దాని గురించి వరి కావాల్సిన పని లేదు. మన మనుషుల్ని, మన బిడ్డల్ని, మన జాతిని మనం కాపాడుకోవాలంటే మనకు కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు ఉండాలి. వైద్య సదుపాయానికి కావాల్సినటువంటి రీసెర్చ్‌లు జరగాలి. మెడికల్ ఎక్విప్‌మెంట్ కావాలి. వ్యాక్సిన్‌లు కావాలి. వీటి మీద ఖర్చు పెట్టాలి. మీ మేనిఫెస్టోలో ఇవి పెట్టండి అని అడగండి. సార్ వాయిస్ కట్ అయింది. ఉండేది. ఇవాళ ఆ కంప్యూటర్ మీ చేతిలోకి అరిచేతిలోకి వచ్చింది. మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోనే ఒక కంప్యూటర్. కాకపోతే ఇవన్నీ చేయడానికి ఈ ఆవిష్కరణలన్నిటికీ మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కేవలం మీరు చదువుకున్నటువంటి మెకానికల్ ఇంజినీరింగో, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగో, మీరు చదువుకున్నటువంటి ఇంకొక రకమైన సివిల్ ఇంజినీరింగ్ ఒకటే చాలు. కన్వర్జెన్స్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ ది లేటెస్ట్ టాక్. అంటే ఏమిటి? అన్ని రకాల అనేక రకమైనటువంటి మనకున్న జ్ఞానాన్ని వాటిని ఒక దగ్గర సమీకరించి వాటిని సంధానం చేసి ప్రోడక్ట్స్ని ఆవిష్కరించుకోవాలి. మీకు ఒక సెల్ ఫోన్లో మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మాట్లాడిన మాట రికార్డ్ అవుతుంది లోపల. ట్రాన్స్‌డ్యూసర్స్ ఉన్నాయి. అంటే అది ఫిజియో ఎలక్ట్రిక్ మెకానిజమే కదా! తర్వాత మీకు ఒక సర్క్యూట్‌లో కొంత రెసిస్టెన్స్ పెంచాలి అనుకున్నారనుకోండి. దానికి ఒక రెసిస్టర్ కాంపోనెంట్ పెట్టరు. ఒక రకమైన పెయింట్ వేస్తాడు. పెయింట్ వేస్తే ఇట్ ఆఫర్స్ ది రిక్విజిట్ రెసిస్టెన్స్ ఫర్ ది ఫ్లో ఆఫ్ కరెంట్. అంటే పెయింటింగ్ టెక్నాలజీ. ఆ కెమికల్ టెక్నాలజీ కదా! ఒక సెల్ ఫోన్‌లోనే ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ట్రాన్స్‌డ్యూసర్స్ ఉన్నాయి, కెమెరా ఉంది. మనం ఎండోస్కోపీ చేసుకుంటాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్కి వెళ్ళి. ఎండోస్కోపీ ఏం చేస్తుంది? దాంట్లో ఒక క్యాథెటర్ లోపల ఇన్సర్ట్ చేస్తారు. దాంట్లో ఒక హై ఎండ్ కెమెరా ఉంటుంది. ఆ కెమెరాకి ఆటో ఫోకస్ ఉంది. మరి దాంట్లో డాక్టర్ వాడేటువంటి దాంట్లో కెమెరాలు ఉన్నాయి, లైట్ టెక్నాలజీ ఉంది, సౌండ్ టెక్నాలజీ ఉంది. అని వాడే స్టెథోస్కోప్‌లో సౌండ్ టెక్నాలజీ ఉంది. మీరు వాడే స్కానర్స్ మల్టీ మల్టీ స్కానర్స్ అని వచ్చినాయి. అది 16 లేయర్స్‌లో స్కాన్ చేస్తుంది క్యాన్సర్‌ని. వీటికంతా వచ్చిన వాడిన టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ ఉంది. అన్నీ ఉన్నాయి. అన్ని రకాల విభాగాలు దాంట్లో సమీకృతం చేసినప్పుడే ఒక ప్రోడక్ట్‌కి ఆవిష్కరణ జరుగుతుంది. కాబట్టి మీరు అనేక రంగాల్లో, వివిధ రంగాల్లో మీరు వర్క్ చేసిన అందరితో సమన్వయం చేసుకొని, కలిసి ఆవిష్కరణలు ప్రారంభించండి. కలిసి ఆలోచించండి. ఈ దేశానికి ఏం అవసరం? మీకు ఈ పాటికే ఈ కోవిడే మీకు చాలా చెప్పింది. ఏమేమి అవసరం? సరైన ప్రతి డిస్ట్రిక్ట్ కోటలో అధునాతన హాస్పిటల్ ఉండాలి, ఐసోలేషన్ వార్డ్ ఉండాలి, క్వారంటైన్ చేయగల కెపాసిటీ ఉండాలి, ట్రైన్డ్ ఎపిడమియాలజిస్ట్ ఉండాలి. ఆ తర్వాత కావాల్సిన వెంటిలేటర్స్ ఉండాలి, మానిటర్స్ ఉండాలి, క్యాథెటర్స్ ఉండాలి. ఇవాళ మైక్రో పిప్పెట్, అది చిన్న సూదంతటిది. మైక్రో పిప్పెట్ అంటే మనం బ్లడ్ శాంపుల్ తీసుకుంటాం టెస్ట్ చేయడానికి. ఆ శాంపుల్ కేవలం ఇట్ టేక్స్ 1 నానోమీటర్ ఆఫ్ బ్లడ్. అది తీసుకోవడానికి మైక్రో పిప్పెట్ వాడతాం. ఆ మైక్రో పిప్పెట్లకి లేవు, తయారు చేసుకోలేము మనం. అవి రావడానికి చైనా నుంచి వెయిట్ చేయాల్సి వచ్చింది. ప్లాస్టిక్ ఇండస్ట్రీలో వీఆర్ ది వన్ ఆఫ్ ది బెస్ట్. కానీ ఎవరు దాని మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కోవిడ్ ఇలాంటి మన ల్యాబ్స్ అన్నింటినీ బహిర్గతం చేసింది. పెదవల్లారా మీకు కావాల్సినవి ఇవి కాకుండా మీరు ఎక్కడికెక్కడికో పరిగిస్తున్నారు. ఇవి చేసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని గుర్తు చేసి, అది మనం గుర్తుపెట్టుకుంటే ఈ మంచి సమాజాన్ని మనం నిర్మించుకోవచ్చు. మన జాగ్రత్తలు మనం పాటిస్తే రానున్న కోవిడ్కి లాక్డౌన్ అక్కర్లేదు. మనం వీఆర్ రెడీ విత్ అవర్ టెస్ట్ కిట్, వీఆర్ రెడీ విత్ అవర్ క్వారంటైన్ ల్యాబ్స్, వీఆర్ రెడీ విత్ అవర్ వ్యాక్సిన్, వీఆర్ రెడీ విత్ అవర్ ట్రీట్మెంట్. ఇన్నిటికి సన్నద్ధం కావాల్సినటువంటి సందర్భం కోవిడ్ ఇచ్చింది మనకు. దాన్ని మహమ్మారి అనుకోకండి. ఒక అవకాశం కల్పించినటువంటి గురువు, మనల్ని మంచి దిశానిర్దేశం చేయాల్సినటువంటి ఒక నాయకుడు ఇచ్చాడని చెప్పి అనుకోండి. ప్రభాకర్ గారు, మీరు ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. ఒక ఇన్నోవేషన్ కానీ ఒక కొత్తది కనిపెట్టాలి అంటే ఒక వ్యక్తిపరంగా ఉండేది భయం అండి. విద్యా వ్యవస్థ ఆలోచన పెంచాలి, ఆలోచన కాస్త ధైర్యాన్ని ఇవ్వాలి. మీరు విద్యార్థులకి విద్య ద్వారా ధైర్యం వస్తే ఆ ధైర్యం నుంచి నేను నిలబడగలను అంటే మీరు సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ కింద ఆ ధైర్యాన్ని అధిగమించే విద్యని పర్సనల్‌గా ఎలా టాకిల్ చేయాలో ఒక చిన్న మెసేజ్ సార్. ఇప్పుడు వ్యవస్థ చెప్పారు. ఇప్పుడు నాకు ఎందుకంటే యంగ్ మైండ్ సార్ మేము పనిచేస్తున్నప్పుడు
మొన్న యాక్సెంచర్ లో ఒక ఆయన శ్రీనివాస్ మదన్ కుమార్ అని చెప్పని 47 పేటెంట్లు ఉన్నాయి సార్, ప్రొడక్టివ్ పేటెంట్లు. దురదృష్టం ఏంటంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ గా రిజిస్టర్ చేశారు కానీ ఇండియాలో లేదు సార్. ఆయన ఇప్పుడు ఒక రీసెర్చ్ అకాడమీ ద్వారా ఇండియాలో ఉన్న ఆల్ యంగ్ మైండ్స్, చిన్న చిన్న కాలేజీలు, పెద్ద కాలేజీలు అందరినీ ఒక పూల్ అప్ చేస్తున్నారు. ఆ ఉన్న టాలెంట్ ని భయం అనే మాయ కమ్మేస్తుంది. ప్లీజ్ ఎలాబరేట్ అని. సాధారణంగా భయం అనేది ఎందువల్ల వస్తుందంటే ప్రతి ఒక్క మనిషి ఒక సేఫ్ జోన్లో నడవాలనుకుంటాడు. సేఫ్ జోన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ప్రభుత్వ జాబ్. ఆడవాళ్ళు ఉద్యోగులు తీసేయరని ఒక నమ్మకం. ప్రైవేట్ జాబ్ అయితే తీసేస్తారని. ఇది ఒక అపప్రద నా ఉద్దేశం. ఇవాళ ప్రభుత్వంలోనే జాబ్ తీసేస్తున్నారు. మీకు తెలుసు, నిజానికి ప్రభుత్వం జాబ్ ఇచ్చేంత పరిస్థితిలో లేదు ఇవాళ. ప్రైవేట్ జాబ్సే ఎక్కువ. అయితే ప్రైవేట్ జాబ్స్ కూడా ఖాయం లేదు. ఇప్పుడున్నటువంటి అమాల్గమేషన్స్, ఇప్పుడున్నటువంటి మెర్జర్స్ ఈ జరుగుతున్న టైంలో మీ జాబ్ సెక్యూరిటీ ఏం లేదు. జాబ్ సెక్యూరిటీ అనే విషయం మర్చిపోవాలి. జాబ్ నాకు మేలు అనుకోవడం తప్పు. అవేమి శాశ్వతం కానే కాదు. ఇవాళ రేపు చాలా పెద్ద పెద్ద సంస్థలో వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చేసి రిటైర్మెంట్ ప్యాకేజ్ పంపించేస్తున్నారు. అయితే మీ అంతటా మీరు రీసెర్చ్ చేయడానికో లేకపోతే మీ అంతటా మీరు ఒక వ్యాపారం పెట్టడానికో యూ హెవ్ టు టేక్ సమ్ సార్ట్ ఆఫ్ రిస్క్ అనేది లేకుండా జీవితం జరగదు. అసలు రిస్క్ లేకుండా మీరు భూమి మీదకి వచ్చారా? మీ అమ్మగారు ఎంత రిస్క్ తీసుకొని మిమ్మల్ని భూమి మీదకి తీసుకొచ్చారో ఆ తల్లికి అప్పుడు నమస్కారం చేశారా? షీ అగైన్ లివ్డ్. నిజానికి మీ బర్త్డే కాదు, అది ఆమె బర్త్డే. ఆమె ఆ రోజు మళ్ళీ పునర్జన్మ తీసుకున్నట్టు లెక్క. అది మర్చిపోయి ఏదో సంవత్సరానికి మదర్స్ డేకి అమ్మ ఐ లవ్ యూ అని చెప్పి వస్తే ఇది అన్యాయం. కాలేజీలో కనపడే అమ్మాయికి రోజు చెప్తాడు ఐ లవ్ యూ అని, అమ్మకు మాత్రం సంవత్సరానికి ఒకసారి చెప్తాడు. సరే, ఎనీవే లెట్ us కమ్ బ్యాక్ టు దిస్. రిస్క్ అనేది ఇన్ఎవిటబుల్ అండి. అసలు ఒక ఇంగ్లీష్లో ఒక అడేజ్ ఉంది, నాట్ టేకింగ్ రిస్క్ ఈస్ ది బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్. నాట్ టేకింగ్ రిస్క్ ఈస్ ది బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్. కాకపోతే ఆ రిస్క్ తీసుకునే టైంలో ఏమిటంటే పారామీటర్స్, నీవు చేసినటువంటి ఆలోచన సమాజానికి నీకు ఉపయోగపడుతుందా, సమాజానికి ఉపయోగపడుతుందా, దీనివల్ల ఎవరికైనా నష్టం ఉందా, ఈ 3 ప్రశ్నలు తీసుకుంటే చాలు. నీకు ఉపయోగపడుతుందా? ఫస్ట్ సెల్ఫ్ లేకుండా ఏ మనిషి లేడు. ఎస్, నాకు ఇది ఉపయోగపడుతుంది, నేను చేయగలను. సమాజానికి ఉపయోగపడుతుందా? సమాజానికి ఉపయోగపడుతుంది. ఎవరికైనా హాని ఉందా? అది 3వ ప్రశ్న. ఈ 3గా అన్వయించుకొని చేసుకుంటే తప్పకుండా అతను తీసుకునే రిస్క్కి, నేను దేవుడు అని నమ్మితే దేవుడు, మదర్ నేచర్ అంటే మదర్ నేచర్, ఇది కూడా కాదంటే నీకు తెలియని శక్తి ఏదో నేను కాపాడుతుంది. సంఘో రక్షతి రక్షిత, అదొక సూత్రం వేదంలో చెప్పింది. అది అంటే నీవు ఒక నోబుల్ థాట్ నీకని వస్తే, ఇంకొక అడేది కూడా చెప్తాను. ఇఫ్ యువర్ థింకింగ్ ఈజ్ నోబుల్, ఇఫ్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ నోబుల్, ది ఎంటైర్ యూనివర్స్ విల్ కాన్స్పైర్ టు మేక్ ఇట్ హ్యాపీ. మీ ఆలోచన సదాలోచన ఉండాలి. నాకు వ్యాపారంలో చాలా మంచి ఆదాయం వచ్చే ఒక సబ్జెక్ట్ చెప్తాను మీకు. లిక్కర్ కానీ తయారు చేస్తే గవర్నమెంట్ సింగిల్ సోర్స్ ఆఫ్ బయింగ్, వాళ్ళు లంచం ఇచ్చేస్తే లిక్కర్ చాలా ఎవ్రీ ఇయర్ 20%, 30% పెరుగుతూ పోతుంది. వాడికి ఇవ్వాల్సిన లంచం వాడు మహాన్ని కొట్టేస్తే నాకు ఇబ్బంది లేనటువంటి మార్కెటింగ్ లిక్కర్ చేయడం పెద్ద స్పేస్ టెక్నాలజీ కాదు, ఎవడైనా చేయొచ్చు. అది పెడితే నీకు ఉపయోగం, అది నీకు ఉపయోగం కావచ్చు. సంఘానికి ఉపయోగమా? కాదు. ఎవరికైనా నష్టమా? చాలా ఫ్యామిలీస్ నష్టం. అలాంటప్పుడు ఆ ప్రోడక్ట్ తీసుకోవద్దు. ఇదే రిస్క్ ఎలిమినేషన్ ప్రాసెస్. రిస్క్ అనేది ఉంది, కానీ రిస్క్ ఎలిమినేషన్కి నీ ఆలోచన సరళలో ఒక నొబిలిటీ ఉండాలి. ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ది యూనివర్స్ విల్ కాన్స్పైర్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఐ యూజ్ ది వర్డ్ కాన్స్పైర్. కాన్స్పైర్ అనేది నెగిటివ్గా వాడతాం మామూలుగా. ఇట్ ట్రైస్ టు హెల్ప్ యూ కాదు, ఇట్ కాన్స్పైర్స్ టు మేక్ ఇట్ హ్యాపెన్. అంటే నువ్వు అనుకున్నటువంటి మంచి ఆలోచన జీవించడానికి ఇట్ విల్ గో అవుట్ ఆఫ్ ది వే టు మేక్ ఇట్ హ్యాపెన్. అందువల్ల ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ సొసైటల్ నీడ్స్. అందులో ముఖ్యంగా కామన్ మ్యాన్. కామన్ మ్యాన్లో మీకు ఒక కేవలం దయాద్ర హృదయంతో కామన్ మ్యాన్ అన్నా అనుకోకండి, దాంట్లో వ్యాపార లక్షణం కూడా ఉంది. కామన్ మ్యాన్ ఎక్కువ ఉంటారు, బాగా ఆస్తిపరులు తక్కువ మంది ఉంటారు. హై క్లాస్ సొసైటీ 10% అండి, లో క్లాస్ వాళ్ళు 80% ఉంటారు, మధ్యలో ఉన్న వాళ్ళు కేవలం 20% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. కామన్ మ్యాన్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మీ మార్కెట్ సైజ్ చాలా పెద్దది. నేను హెపటైటిస్ బి ప్రారంభించినప్పుడు 840 రూపీస్ ఉన్నటువంటి వ్యాక్సిన్ తక్కువ రేట్ తీసుకోవాలి ఎందుకు అనుకున్నాను? కామన్ మ్యాన్కి అఫోర్డబిలిటీగా ఉండాలి. ఎంతకి ఇవ్వాలనుకున్నాను? ఆ ప్రాజెక్ట్ కాస్ట్ తెలియదు, దానికి అయ్యే ఖర్చు తెలియదు, దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఖరీదు తెలియదు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలియదు.
blind call even before starting the project without knowing ABCD of the project. My commitment to myself was make it at 50 rupees as any other vaccine in the market. అదొక రకమైన బ్లైండ్ కాల్. డిపిటి 50 రూపాయలకి దొరికేది, ఎంఎంఆర్ 50 రూపాయలు దొరికేది, బీసీజీ 30 రూపాయలు దొరికేది. సరే ఇది కూడా 50 రూపాయలకి తయారు చేద్దాం. నాకు తెలియదు దాని కాస్ట్ ఎంత అవుతుందో, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతో, దానికి కావాల్సిన రా మెటీరియల్ కాస్ట్ ఎంతో, ఎంతమంది సైంటిస్టులు కావాల్సి వస్తారో, మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంతో, ఏమి లేదు. కానీ ఉద్దేశం ఏమిటి? మేక్ ఇట్ అవైలబుల్, మేక్ ఇట్ అఫోర్డబుల్. ఇది నోబిలిటీ కాబట్టే నాకు ఆ సబ్జెక్ట్ తెలియదు. అప్పటికి దేశంలో బయోటెక్నాలజీ రంగమే లేదు, ఒక్క బయోటెక్ కంపెనీ కూడా లేదు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ సైంటిస్టులు లేరు, బ్యాంకులు దీని గురించి అవగాహన లేదు, దానికి డబ్బులు ఇవ్వలేదు. నాకు ఒక బ్యాంకు డబ్బు ఇవ్వలేదు. గవర్నమెంట్లో దీనికి విధి విధానాలు లేవు. హౌ టు అప్రూవ్ దిస్ ప్రోడక్ట్ అన్నట్టు దానికి డ్రగ్ కంట్రోల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, ఇది మెడికల్ ప్రోడక్ట్ కాబట్టి. దాంట్లో అసలు ప్రోటోకాల్స్ లేవు, హౌ టు టెస్ట్ దిస్ ప్రోడక్ట్ అని. ఎక్స్పీరియన్స్ పీపుల్ లేరు, నాకు ఆ సబ్జెక్ట్ తెలియదు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలకి గవర్నమెంట్లో రూల్స్ లేవు, బ్యాంకులు డబ్బు ఇవ్వలేదు, టెక్నాలజీ లేదు. అగెన్స్ట్ సో మెనీ ఆర్ట్స్, బికాస్ ది ఇంటెన్షన్ వాజ్ గుడ్ అండ్ నోబుల్, ఐ జంప్డ్ ఇన్ టు ఇట్. ఇట్ ఇస్ బిగ్ రిస్క్. ఇన్ఫ్యాక్ట్ అంజిరెడ్డి గారు, ఆయన స్వర్గంలో ఉండుంటారు, రెడ్డి ల్యాబ్స్ వారు అన్నారు, యు ఆర్ టేకింగ్ ఎ బ్లైండ్ జంప్, నువ్వు బతుకుతావో చస్తావో తెలియదు అన్నాడు. నేను చావలే, బతికాను. సుమారుగా 80 దేశాల పిల్లలకి ఈ వ్యాక్సిన్ వెళ్ళింది. 42% గ్లోబల్ మార్కెట్ శాంత సప్లై చేసింది. మనల్ని బెగ్గర్స్ అన్న WHO సెమినార్లో బెగ్గర్స్ అన్నారు. వీఆర్ ది ఓన్లీ డోనర్స్, వీఆర్ ది ఓన్లీ కంపెనీ డొనేటింగ్ వ్యాక్సిన్స్ 10% ఫ్రీ. సో వీటికంతా రిస్క్ తీసుకోకపోతే వచ్చేదా ఈ వ్యాక్సిన్? నాకు తెలిసి చేశానా? ఆ టెక్నాలజీ నాకు తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఇదా? బ్యాంకులు డబ్బిచ్చాయా? గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయా? ఏమీ లేవు. ఇంతకన్నా పెద్ద రిస్క్ ఏముంటుందండి? ఈ స్టోరీ విన్నాక ఎవరైనా ఏదైనా రిస్క్ తీసుకోవాల్సిందే. ఎటొచ్చి కండిషన్స్ ఏమిటంటే, ఇది గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ సొసైటీ, ఇది గోయింగ్ టు హార్మ్ ఎనీబడి. ఈ 3 సూత్రాలు పాటించండి. మీకు తెలియని శక్తి ఏదో ఏదో చెప్తున్నారు, ఏదో అన్నారు, మీరు చెప్పండి. మీ వాయిస్ వినపట్లేదు, మీ అన్మ్యూట్. లేదు సార్, నేను డిస్టర్బ్ చేయలేదు, మీరు మాట్లాడండి సార్. ఓకే, రైట్. కాబట్టి మీరు కొంత అవగాహన, మీరు స్టూడెంట్స్గా ఉండి కేవలం నేను నా సబ్జెక్టే చదువుకుంటాను కాదు, ఈ సమాజం పట్ల కొంత అవగాహన పెంచుకోవాలి, దేశం పట్ల కొంత భక్తి ప్రేమ పెంచుకోవాలి, నా దేశానికి నేను చేయాలన్నటువంటి ఆలోచన రావాలి. మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పాలక వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని అస్తవ్యస్తాలను మీరు గమనించి ప్రశ్నించగలిగిన స్థితిలో ఉండాలి. ప్రశ్నలు ఏంది ఏ ప్రజాస్వామ్యం నిలబడదు. చూడండి, మీకు ఒక కొన్ని స్టాటిస్టికల్ డేటా చెప్తాను. పరిశోధనలు అనేది చాలా ముఖ్యం. అదే దానికి అందుకని ఇంగ్లీష్లో అంటారు ఇన్నోవేట్ ఆర్ పెరిష్. నువ్వు ఇన్నోవేషన్ చేస్తావా బతుకుతావు, లేకపోతే పరిష్ అంటే పోతావు, నాశనం అయిపోతావు. ఎంతకాలం ఇంకోరి మీద ఆధారపడతారు? మన వస్తువులు మనం తయారు చేసుకునే స్థితికి మనం రావాలి. అందుకే ఇతర దేశాల్లో యూకే, ఇటలీలో 24% పరిశోధనలు యూనివర్సిటీలో జరుగుతాయి. 24% అది ఇన్నోవేషన్స్ దే హ్యాపెన్ ఇన్ యూనివర్సిటీస్. ఫ్రాన్స్లో 21%, జర్మనీలో 17%, యుఎస్లో 13%. ఇదేంటి? వాళ్ళ జీడిపి చాలా పెద్దది, మన జీడిపి కన్నా చాలా పెద్దది. దాంట్లో 24% అంటే యూ కెన్ ఇమాజిన్. మనకు కేవలం 7% మన యూనివర్సిటీలో తయారయ్యేది, చాలా తక్కువ. ఇది మారాలి. ఇది ఎవరు చెప్పారు? ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్లో 30 దేశాలు ఉన్నాయి. వాటి జరిగిన పరిశోధనలో 15 to 35% యూనివర్సిటీ నుంచే వస్తుంది వాళ్ళకి కావాల్సిన మేధో సంపత్తి. బేసిక్ రీసెర్చ్ విషయంలో 60% దాకా ఉంది. రీసెర్చ్ పెట్టే ఖర్చు విషయంలో జీడిపి శాతం చూడబోతే అమెరికాలో 2.8% ఖర్చు పెడతారు వాళ్ళ జీడిపిలో. వాళ్ళకి $3 trillion 2.8% ఖర్చు పెడతారు. చైనాలో 2.1%, ఇజ్రాయెల్లో 4.3% ఖర్చు పెడతారు, కొరియా 4.2%, ఇండియా దయనీయమైనటువంటి 0.6%. ఆ 0.6%లో 0.4% గవర్నమెంట్, 0.2% ప్రైవేటు. దీంతో ఆవిష్కరణలు ఎక్కడి నుంచి వస్తాయండి? రావు. కాబట్టి మీరేం చేయాలి? గవర్నమెంట్ని రీసెర్చ్ ఫండ్స్ పెంచమని అడగాలి. ఒకప్పుడు మనకు రీసెర్చ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ విసులుబాటు ఉండేది, 200% ట్యాక్స్ రైట్ ఆఫ్ ఉండేది.
దాన్ని 150 తగ్గించారు. బాధపడ్డాం, రిప్రజెంట్ చేశాం. రిప్రజెంట్ చేసిన తర్వాత 100 తగ్గించారు పెంచకపోగా. మళ్ళీ రిప్రజెంట్ చేశాం, ఈసారి 0 చేశారు. అంటే R&Dకి వీళ్ళు పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. దాని ఫలితం ఇవాళ అనుభవిస్తున్నాం. అది మీరు మీ దగ్గరకు వచ్చినటువంటి ఏ రాజకీయ నాయకుడు మీరు తప్పనిసరిగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. మీరు ఓటర్స్, మాకు R&D మీద ఫండ్స్ ఉండాలి, సైన్స్ మీద డెవలప్మెంట్కి ఫండ్స్ ఉండాలి. మీరు అది లేకపోతే ఈ దేశం స్వయం సమృద్ధం కాదు. అందుకనే చాలా మంది సైంటిస్టులు ఆ రోజులో ఇతర దేశాలకు పారిపోయారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి మీరు బయట దేశానికి పెళ్లి చేయగలిగిందే లేదు. ఆ దేశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చివరికి ఇండియానే బాగుండబోతుంది. చాలా మంది నెగటివ్గా వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు బయట నుంచి వచ్చే 100% FDAలో మనం కండిషన్స్ పెట్టుకోవాలి. తలుపులు బాగా తీయడం కాదు, దానికి తగ్గ షరతులు కూడా పెట్టాలి. మీరు ఈ దేశానికి వస్తున్నారు, మీ డబ్బుతో వస్తున్నారు. ఇక్కడికి ఈ నేల వాడతారు, ఈ నీరు వాడతారు, మా మేధస్సు వాడతారు, మా పవర్ వాడతారు, మా ఎలక్ట్రిసిటీ వాడతారు. మీరు ఎన్విరాన్మెంట్లో మీ ఆవిష్కరణ చేస్తున్నారు. కేవలం మా జీతాలు ఇవ్వడం సరిపోదు, దాంట్లో మాకు IP భాగస్వామ్యం ఇవ్వాలి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో మాకు భాగస్వామ్యం ఇవ్వాలి డిమాండ్ చేయాలి. అది మీరు చెప్పించారు మీ రాజకీయ నాయకుల ద్వారా. మీకు మీ ఫోరం మీరు ఒక రెజల్యూషన్ పాస్ చేసి మీ యూనివర్సిటీ పంపించమనండి. మేము చివరికి ఇప్పుడు ఏమండి మైక్రోసాఫ్ట్లో పనిచేసే 45% మంది భారతీయులు. వాళ్ళు డెవలప్ చేసిన ప్రోడక్ట్సే మనం కొనుక్కుంటున్నాం. వాళ్ళ ఇన్ఫోసిస్ వాళ్ళు వాళ్ళ కూలీలు పంపిస్తే IBMలో వాళ్ళు తయారు చేసిన ఆవిష్కరణ మనం కొనుక్కుంటున్నాం. మనకు కేవలం కూలే వచ్చింది, మన దాంట్లో భాగస్వామ్యం ఎక్కడి నుంచి వచ్చింది? రావాల్సిన అవసరం లేదా? దాన్ని ప్రశ్నించండి, ప్రశ్నించడం నేర్చుకోండి. మీ బాధ్యత కేవలం ఇప్పుడు మా సమాజం అయిపోయింది. మా 72 ఏళ్ళు, ఇంకొక 10 ఏళ్ళు బతుకుతాం, 5 ఏళ్ళు బతుకుతాం. మీరు 18 ఏళ్ళు ఇప్పుడు ఈ సమాజంలోకి వస్తున్నారు. మీకు రానున్నటువంటి మీ భారతదేశాన్ని మీరు నిర్మించుకోవాలి. మీకు ఏం కావాలో మీకు తెలియాలి, మీరు ఏం అడగాలో మీకు తెలియాలి. మీ సైన్స్, మీ సబ్జెక్టు, మీ మ్యాథ్స్ ఏ కాదు, మీ అవగాహన, సమాజం పట్ల మీ అవగాహన పెంచుకోండి. మీకు ఎలాంటి రాజకీయ వ్యవస్థ కావాలి, మీకు ఎలాంటి నాయకులు కావాలి, దేని మీద ఎంత ప్రాధాన్యం పెట్టాలి అనేది మీరు నిర్ణయించాలి, మీరు అడగాలి, మీరు ఒక ఫోరంగా ఏర్పడాలి. ప్రభాకర్ గారు, నేను ఇంకోటి కూడా చెప్తాను. సారీ, ఇప్పుడు ఇలా 2019లో 33 lakh పేటెంట్స్ ఫైల్ చేశారండి ప్రపంచంలో. పేటెంట్ ఆఫీస్కి 33 lakh పేటెంట్స్ అంటే 33 లక్షల ఆవిష్కరణ, కొత్త ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు. ఈ 33 లక్షల్లో భారతదేశం నుంచి ఫైల్ అయినవి కేవలం 28,000 మాత్రమే. 33 లక్షలు ఎక్కడ? 28,000 మాత్రమే భారతదేశం నుంచి. చైనా మోర్ దాన్ 50%, మనం 28 లక్షలు. చైనా ఇవాళ చైనా అండి 20 ఏళ్ల క్రితం భారతదేశం కన్నా వెనకబడదు చైనా, అది మర్చిపోవద్దు. వాళ్ళ ప్రగతి అంతా గత 20 సంవత్సరాల్లోనే. మనం అనుకుంటే 10 ఏళ్లలో కాదు, 5 ఏళ్లలో చేయొచ్చు. 5 ఏళ్లలో మీరు భారతదేశాన్ని మోర్ దాన్ 50% పేటెంట్స్ ఆవిష్కరించే పరిస్థితి మీరు ఎదగాలి. 33 లక్షల్లో మోర్ దాన్ 50% చైనా అయితే మనం 28,000 మాత్రమే మంది. ఆ 28,000లో ఇంకా ధైర్యమైన పరిస్థితి ఏంటంటే 40 మేజర్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి గవర్నమెంట్కి, CSIR ల్యాబొరేటరీస్. 128 మాత్రమే గవర్నమెంట్ నుంచి ఫైల్ అయినాయి. మిగతా ప్రైవేట్. అసలు ప్రైవేటే తక్కువ, గవర్నమెంట్ 128. ఇట్ నాట్ షేమ్ ఆన్ us? ఇవి ఎవరన్నా ప్రశ్నించారా? తర్వాత ఇప్పుడు ఈ 28,000 ఫైల్ చేస్తే అట్లా అప్రూవ్ అయినాయి 15,000 మంది, 15,000 పేటెంట్లే. ఈ 15,000 మంది పేటెంట్లలో గవర్నమెంట్కు దక్కే 128లో ఎన్నో మనకు తెలియదు. అంటే అంత 40,000, 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఆ ల్యాబ్స్ మీద. ఒక ప్రోడక్ట్ వచ్చిందా? ఒక వ్యాక్సిన్ వచ్చిందా ఆ గవర్నమెంట్ కంపెనీస్ నుంచి? ఒక చికిత్సా విధానం వచ్చిందా? ఒక వెంటిలేటర్ తయారు చేశారా? ఒక మానిటర్స్ తయారు చేశారు? వాళ్ళు అంత ఖర్చు పెట్టేప్పుడు వాళ్ళకి మేధస్సు లేకదండి, సైంటిస్ట్ గొప్పవాళ్ళు. వాళ్ళకి ఒక డైరెక్టివ్ లేదు, వాళ్ళకి ఒక దిశానిర్దేశం లేదు. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు మీరు 3 ఏళ్లలో మీరు అప్పులు తీసుకున్న వాళ్ళని కట్టాలి. గెస్టేషన్ పీరియడ్ 3 years, 2 years ఇస్తారు మీకు. తర్వాత మీరు బ్యాంకులో డబ్బు కట్టాలి. ఈ ల్యాబొరేటరీస్ కంతా గవర్నమెంట్ ఏటా నిధులు ఇస్తూ ఉంటుంది. 3 ఏళ్లలో మీరు స్వయం సమృద్ధి సాధించాలి. మీరు ప్రోడక్ట్ తయారు చేసో లేకపోతే ఒక సర్వీస్ డెవలప్ చేసో దాన్ని అమ్మి ప్రైవేట్ ఇండస్ట్రీకి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఎందుకు చెప్పలేదు గవర్నమెంట్? వాళ్ళకి చెప్పలేదు కాబట్టి ఏటా వాళ్ళు డబ్బు తెచ్చుకుంటారు, ఖర్చు పెట్టుకుంటారు, బేసిక్ రీసెర్చ్ చేస్తారు, 4 పేపర్స్ పబ్లిష్ చేస్తారు, ఇతర దేశాలకు వెళ్ళి సెమినార్లు ఇస్తారు, వస్తారు. వాళ్ళ మేధస్సు తక్కువే కాదు, వాళ్ళకి ఆ రకమైన ఎజెండా ఇవ్వలేదు. ఎజెండా ఇచ్చే సమర్థవంతమైన నాయకత్వం లేదు. మనకు
మనకు ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఒక ఎవరైనా చదువు లేనివాడు కూడా కావచ్చు, ప్రజాస్వామ్యం అన్నారు. అసలు ఎకనామిక్స్ అంటే అర్థం కాని వాడు కూడా ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, ప్రజాస్వామ్యం అన్నారు. ఇది కాదు, దేశం బాగుపడాలంటే చదువుకున్న వాళ్ళే ఆయా పొజిషన్లో కూర్చోవాలి, చదువుకి ఆ విలువ ఇవ్వాలి. అంటే మనం గొప్పగా చెప్పుకుంటాం, ఇది మన గొప్ప ప్రజాస్వామ్యం, టీ తాగేవాడు కూడా ప్రధానమంత్రి అయ్యాడు. అది గొప్ప కావచ్చు, అది సరిపోతుందా ఈ దేశాన్ని నడపడానికి? చాలదు. ఒక కంపెనీ నడపడానికి, ఒక గవర్నమెంట్లో చిన్న ఉద్యోగానికి బోల్త ఇంటర్వ్యూలు, ఎన్ని మార్కులు వచ్చాయో చూస్తారు, ఎంత ఈ ఇంటర్వ్యూలు ఎలా ఫేస్ చేశాడో చూస్తారు. ఆ ఇచ్చింది చిన్న ఉద్యోగానికి ఇన్ని పరీక్షలు పెడతారు. 136 కోట్ల మందిని ఏకఛత్రాధిపత్యంగా నడిపించాలంటే వాళ్ళకి ఎంత మేధస్సు ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి, ఎంత విద్య ఉండాలి, ఎంత అనుభవం ఉండాలి. ఇలాంటి చదువుకున్నటువంటి వాళ్ళు రాజకీయాల నుంచి దూరంగా పారిపోకండి. మీలో ఎంతమంది ఇంజనీర్లు, ఎంతమంది డాక్టర్లు నేను సంతోషపడను, మీలో ఎంతమంది నాయకులుగా తయారై ఈ దేశాన్ని నడిపిస్తారో చూడాలని కోరుకుంటున్నాను. సార్ ఇంకొక 10 నిమిషాలు క్వశ్చన్ సెషన్ కి ఓపెన్ చేద్దాం సార్. పార్టిసిపెంట్స్ నుంచి క్వశ్చన్స్ ఒకళ్ళొకళ్ళ తర్వాత ఒకళ్ళు అడగండి. మాస్టర్ ప్రభాకర్ గారు గుడ్ మార్నింగ్. అని సార్ చెప్పండి అమ్మా. సార్ నా పేరు అఖిల, నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను కేఎల్ఈలో. సార్ నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఎట్ ప్రెసెంట్ ఈ జనరేషన్ కి ఫుడ్ హ్యాబిట్స్ సార్. అసలు ఏం సాధించాలన్నా ఫస్ట్ మనకు కావాల్సింది హెల్త్ అనేది మేజర్ పాయింట్ కదా సార్. ఎట్ ప్రెసెంట్ ఫ్యూచర్ జనరేషన్ కి మీరు చిన్న సజెషన్ లాంటి ఫుడ్ హ్యాబిట్స్, మన ఇండియన్ కల్చర్ మనం తప్ప వేరే కంట్రీస్ అందరూ ఫాలో అవుతున్నారు. ఫుడ్ హ్యాబిట్స్ అనే నుంచి అన్ని ప్రెసెంట్ జనరేషన్ కి ఫుడ్ హ్యాబిట్స్ గురించి, వే ఆఫ్ లివింగ్ గురించి, మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి అలా చిన్న చిన్న సజెషన్స్ ఏమన్నా ఉంటే కొంచెం చెప్తారా? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు భారతీయ ఆహార విధానంలో ముఖ్యంగా అందుకని మన సంస్కృతి ఏంటంటే, మన భాష వచ్చినప్పుడే మన సంస్కృతి మనకు తెలుస్తుంది. మన పుస్తకాలు మనం చదవాలి. మన ఆహారం అనేది అన్నం పరబ్రహ్మం అన్నారు. వేదంలో చెప్పిన మాట అంటే అన్నం పరబ్రహ్మం అంటే దాన్ని భగవంతుడి స్వరూపంగా భావించమన్నారు, చాలా పవిత్రంగా చూడమన్నారు. దాన్ని వండే విధానం కూడా ఎంతో శుచిగా, శుభ్రంగా, రుచిగా వండమన్నారు. హితమైన భోజనమే చేయమన్నారు. హితవు అంటే ఏమిటి తెలుసునమ్మా? హితం అంటే మనకు మేలు చేసేది. రుచిగా ఎందుకు చెప్పారు? రుచిగా అంటే ఏమిటంటే అది నీకు మనసులో దాని మీద మమకారం ఏర్పడాలి. ఒక మనిషి ఒక ఆహారం తీసుకునే దానికి సైకలాజికల్ ఇటీవల స్టడీ చేసి తెలిసింది ఏంటంటే, శరీరంలో ఏ లోపం ఉందో, ఏ లవణమో లేకపోతే ఏ మెటలో లోపం, నాకు ఐరన్ లోపం ఉందనుకోండి, మట్టి తినాలనిపిస్తుంది, మట్టి మీద రుచి కనిపిస్తుంది. మీకు అర్థమైతే పసిపిల్లడు బాగా ప్రాకుతూ వెళ్ళి మట్టి తినేస్తాడు, వాడికి ఐరన్ డెఫిషియన్సీ ఉంది. అంటే ఏమిటి? ఆ శరీరం నిర్దేశిస్తుంది నీకు ఇది అవసరం కాబట్టి అని దానికి రుచి కల్పిస్తుంది. కాబట్టి రుచిగా ఉన్నటువంటి పదార్థాలు తినాలి. ఇది కషాయం తాగితే నాకు ఆరోగ్యం బాగుంది అనుకోవద్దు. కానీ మన వంటిల్లే మన వైద్యశాల, మన బామ్మలు పెట్టిన పోపు పెట్టే మన వైద్యశాల. మనం వాడే అల్లం, పసుపు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఇవన్నీ, వాము, ఇవన్నీ కూడా మనం మన ఆహార పదార్థాలు వాడతాం. డైరెక్ట్గా తినము. మనం ఏ కూర వండుకున్నా ఏదో ఒక రకంగా అల్లం వేస్తాము, పసుపు వేస్తాము, ధనియాలు వేస్తాం, జీలకర్ర వేస్తాం. అందుకని మనకు స్వయంగానే మనకు ఇమ్యూనిటీ లెవెల్ బాగా ఉంది. చూడండి, విదేశాల నుంచి ఎవరిని వచ్చినప్పుడు మనం ఇంట్లో మామూలు నీళ్ళు ఇస్తే వాడికి వెంటనే గొంతుపోతుంది, వాడు బాటిల్ వాటర్ అడుగుతాడు. మనం చేలలో నీళ్ళు కూడా దాగి బతికాం. మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగానే ఉన్నాయి. మన ఆహారం మనదైన ఆహారం, మనదైనటువంటి సంప్రదాయమైనటువంటి భోజనం, మన ఇంట్లో చేసుకున్న భోజనం చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ ఉంది, మీరు భయపడక్కర్లేదు. కాకపోతే మోడర్న్ అయిపోయి ఇప్పుడు మనం పిజ్జాలు ఆర్డర్ చేసుకోవడం, పిగ్గీలు వచ్చినాయి, స్విగ్గీలు వచ్చినాయి. వాళ్ళు పిజ్జా ఆర్డర్ చేసేటట్టు అల్లం వేస్తారా, పసుపు వేస్తారా, మిరియాలు వేస్తారా, ఏమేమిటి కదా. బర్గర్లు ఏమైనా ఉంటాయి ఇవన్నీ నేను చెప్పిన పదార్థాలని. మనం సోకాళ్ళు మనం చెప్పేటటువంటి సుగంధ ద్రవ్యాలు ఏవి దాంట్లో ఉండవు. ఏలక్కాయలు ఉండవు, జాపత్రి ఉండవు, జాజికాయలు ఏమి ఉండవు. వాడు చేసినటువంటి బ్లాండ్ బ్రెడ్ లో ముక్కిపోయినటువంటి చీజ్ పూసి పెడతాడు అంతే. దానివల్ల కొంత న్యూట్రిషన్ ఉండొచ్చు, ప్రోటీన్ ఉండొచ్చు, కానీ రోగనిరోధక శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనదైన ఆహారం తీసుకోండి. ఈ పిజ్జాలు ఆర్డర్ చేయడం, బర్గర్లు ఆర్డర్ చేయడం అవన్నీ మానేయండి. రోడ్ సైడ్ పోసేటటువంటి వస్తువులు, పానీపూరీలు అట్లా తినకండి. మన ఇంటిలో భోజనం దానికి పద్మాసనం వేసి కూర్చొని తినమన్నారు, కాళ్ళు కడుక్కొని కూర్చొని తినమన్నారు. అంటే ఏమిటి? దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వమన్నారు భోజనాన్ని.
రోడ్ సైడ్ స్కూటర్ ఆపి ఒక కాలు స్కూటర్ మీద పెట్టి వాడు రోడ్డు మీద పడి వాయు కాలుష్యాన్నంతా భరిస్తున్నటువంటి దోశలు పోసి తింటే అది మీకు ఆరోగ్యం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. రోడ్ సైడ్ తినడం అనేది ఒక ఫ్యాషన్, అదొక నాగరికత. అవన్నీ మానేసి శుభ్రంగా ఇంట్లో భోంచేయండి. ఇంట్లో వాడినటువంటి ఈ పదార్థాలన్నీ వాడినటువంటి కూరలనే తినండి. బ్లాండ్ ఫుడ్ తినొద్దు. బ్లాండ్ ఫుడ్ మనకు కాదు. మనకు కావలసిన ఫుడ్ కారం ఉండాలి, ఉప్పు ఉండాలి. మన ఉగాది పచ్చడే చెప్తుంది మీకు షడ్రుచులు ఉండాలి. 6 రకాల పులుపు ఉండాలి, కారం ఉండాలి, తీపి ఉండాలి, వగరు ఉండాలి, చేదు ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నీ ఉన్నటువంటి ఆహారంలోనే మన ఆరోగ్యం దాగి ఉంది. శుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి, రుచిగాను ఉండాలి. మనదైన ఆహారం తీసుకుంటే ఏ రకమైన ఇబ్బందులు లేవు. గారు మీరు అడగండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ శ్రీనివాస్ గారు. ప్రొఫెసర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మీ పక్క జిల్లా వాడిని నేను. మీ మెమ్మగారు శాంతమ్మ గారి గురించి చాలా కథలుగా విన్నాము. ఆమె పొద్దున్నే మజ్జిగ పోసుకోవటానికి ఆమె ఇంటి దగ్గర నుంచి ఒక 40 మంది క్యూలో నుంచి ఉండేవాళ్ళని. సో ఆమె పెంపకంలో పెరిగారు కాబట్టి మీరు ఒక సోషల్ ఎంటర్ప్రైనర్ గా మారి డెఫినెట్ గా సోషల్ ఎంటర్ప్రైనర్ గా కన్స్యూమర్ మార్కెట్ నుంచి మ్యానుఫ్యాక్చర్ మార్కెట్ ఇండియాలో వ్యాక్సిన్ డెవలప్ చేశారు. తక్కువ రేటుకి మీరు వ్యాక్సిన్ ఇవ్వగలిగారు. ఈ విధంగా సోషల్ ఎంటర్ప్రైనర్షిప్ లో డెవలప్ ఎంకరేజ్ అయిన టైంలో కార్పొరేట్ సెక్టర్